నేను 10 పార్టీలకి పిలిస్తే ఒక 2 పార్టీలకి వెళ్ళేదాన్ని. ఉమ్, వెళ్ళినా కూడా 11:30కి వచ్చేసేదాన్ని. ఉమ్, ఎందుకురా బాబు తర్వాత ఏదైనా జరిగి మళ్ళీ నేను నా వల్ల వీళ్ళందరూ ఇదయ్యారా అని అనిపించుకుంటారు. వాళ్ళు కూడా ఏం లేదు, ఏదన్నా ఉంటే ఫారెన్ సరికి ఏదో ఒకటి ఉంటుంది, మందు బాటిల్, అంతకు మించి నేను వెళ్ళే పార్టీలో ఏమి ఉండదు. ఉమ్, ఉమ్. దాన్ని కూడా విదేశీయ మద్యం తాగుతున్నారు పార్టీలు అని మొన్న కూడా మొన్న చూసావు కూడా కదా వచ్చింది. పాపం యాక్చువల్లీ సింగర్ది. అవును, యాక్చువల్లీ ఈ రేవుపటి అనే పేరు బెంగళూరులో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచే మొదలైందండి ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఏ పార్టీతో దొరికిపోయినా కూడా దానికి రేవుపటి అనే పేరు పెడుతున్నారు. అసలు వీళ్ళకి అసలు రేవు పార్టీ అదే నామ్స్ ఏంటో తెలుసా అసలు అసలు నాకు వీళ్ళకి? అదే నాకు తెలియదు. మీరేమైనా నేను ఒకసారి అడిగా, చెప్తాను. నేను కూడా అడిగా చాలా మందిని, అసలు రేవు పార్టీ అంటే ఏంటంటే రేవు పార్టీ అంటే అమ్మాయిలు ఉంటే రేవు పార్టీ అంటున్నారు. అంటే మా అబ్బాయిలు ఉంటే రేవు పార్టీ కాదా? ఓన్లీ అమ్మాయిలు ఉంటే ఏం పార్టీ ఉంటుంది? అదే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే రేవు పార్టీ అంట. అక్కడ డ్రగ్స్ దొరికినాయి కదా రేవు పార్టీ. రేవు పార్టీకి నామ్స్ ఏంటని అడిగితే తెలియదు. మీకు తెలుసా రేవుపటి అంటే ఏంటో? తెలియదు.